మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ తారీఖు అక్టోబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ భారము నా మీద మోపుమంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీ భారము నా మీద మోపమని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలము ఇంకా నీ కష్టాలను నువ్వే భరిస్తూ నేనే ఏదో సాధించగలను, ఏదో నేను పొందుకోగలను అని ప్రయాసపడుతూ ఆ ప్రయాస నువ్వు అనుకున్న స్థాయిలో నువ్వు సక్సెస్ కాలేనప్పుడు మరలా కృంగుదలలోకి వెళ్ళిపోయి నీరస స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి నిన్ను నీవు నిరుత్సాహపరుచుకుంటున్నావు. సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములు దేవుడు వాక్యం తెలియచేస్తున్నట్లు నీ భారం ఆయన మీద మోపినడల నిశ్చయముగా నీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు భారం మొత్తం యెహోవా మీద మోపి 3.5 సంవత్సరములు వర్షము కురవదని ధైర్యంగా ప్రకటించి ధైర్యంగా బోధించి మరలా ప్రార్థన చేయగా వర్షం కురిచింది. అయితే అటువంటి సమయంలో బయలు ప్రవక్తలందరూ నిర్మూలన చేసిన తరువాత యెజబేలు తన దగ్గరికి వచ్చి వీరిలో నిన్ను ఒకనిగా చేస్తానన్నప్పుడు ఆ భారం మొత్తం తానే భరించి మరణాపేక్ష గలవాడై కూర్చొని కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా దైవగ్రంథమందు చూడగలం. అదే విషయాన్ని యాకోబు పత్రికలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడేని అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి నీకు తెలుసు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావు. అయితే దేవుని మీద ఆధారపడవలసినటువంటి నీ జీవితము కొంతవరకు ఆధారపడుతుంది, మరి కొంతవరకు నీ యొక్క శక్తిని నీ స్వశక్తిని ఆధారం చేసుకుంటూ నీ శక్తిని బట్టి నేను ఏదైనా సాధించగలను అని చెప్పి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో నువ్వు ఓటమి చెందినప్పుడు, ఆ ప్రయత్నంలో నువ్వు సక్సెస్ కాలేనప్పుడు నీ యొక్క భారం మొత్తం నీ మీద వేసుకొని ఎందుకు ఇలా అయిపోయిందని కృంగిపోయినటువంటి స్థితిలో నీవు కూర్చున్నటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నట్లయితే ఒకసారి దేవదేవుడి మరలా ఈ ఉదయకాలం ముందు ఈ మాట మీకు తెలియజేస్తున్నాడు. నువ్వు అటెంప్ట్ చేసినటువంటి ఉద్యోగంలోనైనా, నువ్వు అటెంప్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూలోనైనా నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు నీవు దేవుని మీద ఆధారపడి భారం మొత్తం ఆయనకు అప్పచెప్పి నీ ప్రయాస నీవు పడు. కానీ నేను ప్రయత్నించాలి, దేవుడు ప్రయత్నించాలి అని నీవు ఎక్కువ పర్సెంటేజ్ నీ మీద వేసుకొని నీకు ఎక్కువగా నీవు దాంట్లో ప్రయాసపడి దేవునికి అవకాశం ఇవ్వకుండా నీవు బ్రతికే వ్యక్తిగా జీవిస్తూ ఉన్నట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో ఆ భారాన్ని నువ్వే మోస్తూ సక్సెస్ వస్తే సంతోషపడుతూ కృంగుదల వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయే వ్యక్తిగా ఉంటావు. దేవా, ఇదిగో నేను వెళుతున్నాను అని చెప్పి దేవుని మీద ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ దేవుని మీద ఎక్కువగా నువ్వు డిపెండ్ అయ్యి భారం మొత్తం ఆయన మీద వేసి నీవు ప్రయాణము నీ ప్రయత్నం కొనసాగినప్పుడు నీ జీవితంలో నీవు అనుకోని రీతిలో నువ్వు సక్సెస్ కానప్పుడు మరలా భయపడవు. ఎందుకంటే భారము దేవుని మీద ఉంది కనుక. నిశ్చయంగా ఈరోజు ఈ స్థితి నాకు ఇవ్వలేదంటే దేవుడు శ్రేష్టకరమైనది ఉన్నతమైనది నాకు ఇస్తాడని ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం ముందు యేసయ్య నీకు ఈ మాట తెలియజేస్తున్నాడు కనుక నీ భారం మొత్తం ఆయన మీదకి దేవుని మీద పెట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి. నువ్వు పని చేయొద్దా? పని చేయాలి. దైవ గ్రంథమందు దేవుడు ఆదాము అవ్వను ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే ఏదోను తోటను సిద్ధపరచుటకు. మన ప్రయత్నం మనం చేసినప్పటికీ భారం మొత్తం దేవుని మీద పెట్టాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యిందా, ఇంతకంటే శ్రేష్టకరమైన దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసము దేవునికి లోబడి దేవుని మీద భారం పెట్టినటువంటి వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్న ప్రతి మాటను నీ హృదయంలో అంగీకరించు. దేవుని గ్రంథమందున్నటువంటి సంగతులను చదివి భారము దేవుని మీద వేసి వాళ్ళు ప్రయత్నాలు చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా కానీ మరలా
దేవునితో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కనుకనే వారి జీవితంలో ఏది కోల్పోయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కృంగిపోలేదు. ధైర్యంతో, దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఒకప్పుడు చదువురాదని బయటికి పంపించినటువంటి థామస్ ఎడిసన్ అల్వాల్ ఈరోజు ప్రపంచాన్ని వెలిగించే వ్యక్తిగా ఉన్నాడు. సహోదరులారా, నీ భారం ఆయన మీద మోపు. నీ ప్రయత్నం చేయి, నీ పని చేయి, కానీ భారం మొత్తం ఆయన మీదే ఉండి నీవు ప్రయత్నించినలా నీకు ఎన్ని అపజయాలు ఎదురైనా దేవుని యందు విశ్వాసము చెక్కు చెదరకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును. అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారు భారం మొత్తం నీ మీద వేసి వారు ప్రయత్నాలు చేయడానికి కృప చూపండి తండ్రి. తండ్రి గొప్ప సక్సెస్ పొంది ఆనందించు కృప ప్రతి బిడ్డకి దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధిలో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.